ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సెమీ క్రిస్మస్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక తండ్రి. దేవా, మట్టివారమైన మమ్మను జ్ఞాపకం చేసుకొని పరమును విడిచి భూమి మీదకి అయా అల్పుడుగా రిక్తుడుగా వచ్చావు మా కొరకు. అందుకే నీకు స్తోత్రం తండ్రి. కాబట్టి భూమి మీద ఉన్న మేము ఈ లోకంలో అయ్యా మా కొరకు అంత త్యాగం చేసి మా కొరకు దీనుడిగా దిగి వచ్చిన నిన్ను అంగీకరిస్తే అదే మాకు జీవితాంతం నిజమైన క్రిస్మస్. అలాంటి కృపలోకి ప్రతి ఒక్కరిని తీసుకొని రండి తండ్రి. ఈ రాత్రి కూడి వచ్చిన అనేకులకి ఆశీర్వాదకరమైన నీ మాటలు నీ యొక్క అయా దైవజనం ద్వారా అనుగ్రహించండి. మా యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయము మరి చక్కటి ప్రార్థన చేసినట్టు సేవకుడికి వందనాలు. దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం. మరి ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకుడు అశోకుడు గారు మన మధ్య ఉన్నారు. చప్పలు కొట్టుకుంటూ దేవుని సేవకుని సమయాన్ని ఇద్దాం, వాక్యానికి అవకాశం ఇద్దాం. చప్పలు కొడదాం. సేవకుడు వస్తుండగా జాషువాన్నకు, అదేవిధంగా చెల్లె వారి సతీమణి గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, సంఘ పెద్దలకు సంఘస్థులకు నా నిండు వందనాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు స్టీఫెన్ గారికి, లోకా గారికి, స్వాగతికులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మంచిది కొద్దిసేపు దేవుడి మాటలు విందాం. అన్నా చూడండి, ఇంకెవరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మరలా చెబుతున్నాను, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనుషులంగా మనం మాట్లాడడం అంత క్షేమం కాదు. ఉండగలిగితే ఒక అర్ధ గంట సేపు దేవుడి మాటలు వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలు ఎవరైతే సైలెంట్గా ఉంటారో 2 కేకులు ఇప్పిస్తా పాస్టర్ గారిని అడిగి. ఎవరైతే గలబా చేస్తారో వారి కేకులు ఉండవు. నాకు ఇక్కడ కనపడతా ఉంటుంది, మీ కేకులు ఉండవు. క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా మీకు ఉండదు. ఇంకెవరు? ఒకే ఒక 10 నిమిషాలు. నా వాక్యము చాలా సాగిపోతూ ఉంటుంది కనుక రిక్రియేషన్ మిమ్మల్ని నా స్వాధీనంలోకి తెచ్చుకునే విధంగా ఒక 3 మాటలు చెప్పేసి వాక్య సందేశంలోకి వెళ్తాను. అక్క నా వైపు చూడండి. ఒక మనలాగనే ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. 2 గంటలకల్లా ఇంటికి వచ్చింది. వారి భర్త గారు అన్నం పెట్టమన్నాడు. అన్నం పెడుతూ, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడే అన్నాడు. అమనింది, నీకెందుకులండి ప్రార్థనకు రానోడికి అనింది. లేదు లేవే చెప్పు, ఏ వాక్యం చెప్పాడో చెప్తే నేను వింటాను కదా అన్నాడు. నేను చెప్పినా నీకు అర్థం కాదులే అనింది. లేదులే చెప్పివే అన్నాడు. ఏముంది, ఈరోజు పాస్టర్ గారు అమ్మలక్కల తగాదా గురించి చెప్పాడు అన్నాడు. ఈయన అన్నం తినేవాడికి కడుపు మండిపోయి అన్నం తిన్న తర్వాత పాస్టర్ గారు ఫోన్ నెంబర్ తీసుకొని, పాస్టర్ గారు 500-1000 రూపాయలు కూలిని పోగొట్టుకొని ఏదో మందిరానికి వెళ్తే 4 మాటలు వింటాది, దీవెని వస్తాను పంపిస్తే అమ్మలక్కల తగాదతో నీకేం పని అయ్యా? వారికి 1,00,000 తగాదులు ఉంటాయి, నీకేం పని అన్నాడు. పాస్టర్ గారికి అర్థం కాల. ఏంటా అని అర్థం అయ్యి, అయ్యా నేను చెప్పింది అమ్మలక్కల తగాదా కాదు, బైబిల్ గ్రంథంలో అమాలేకీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి ఇశ్రాయేలుకి ఎప్పుడు తగాదా పడుతుంటుంది. అమాలేకీల తగాదా గురించి చెబితే మీ భార్య అమ్మలక్కల తగాదా అనుకుందేమో అని చెప్పాడట. 2వ మాట, ఒక ఆమె ప్రార్థన పోయించింది. సాయంత్రము 3 మాలికల బియ్యం నానబోస్తా ఉంది. వాళ్ళ భర్త అడిగాడు, ఏంటే బియ్యం నానబోస్తున్నావు అని. నీకు అర్థం కాదులే అనింది. చెప్పివే ఎందుకు అన్నాడు. వచ్చేవారు నీకు అర్థమైద్దిలే అన్నది. సరే ఇంక మనం ఏం అనలేరు కదా అని పోనిచ్చాడు. ఆ వారం అంతా చక్కగా చేసిన తర్వాత
ఆదివారం ఉదయాన్నే ప్రార్థనకు రెడీ అయ్యి ఫస్ట్ తన భర్తను అడిగింది, ఏమండి ఈరోజు ఆదివారం ప్రార్థనకు రాని, నాకు అలవాట్లేదు కదే నేను ఎందుకు పిలుస్తున్నావు అనింది. తర్వాత కుమారుని అడిగింది, నువ్వు కూడా రారా ప్రార్థన పోదామని. మమ్మీ నేను ఎప్పుడు రాను కదా అన్నాడు. ఇక ఆమె ప్రార్థనకి వెళ్ళింది, వాక్యం అయిపోయింది, పాస్టర్ గారు రెడీగా ఉన్నాడు, అందరు ప్రార్థన చేస్తున్నారు. ఈమె రెడీగా ఉంది పాస్టర్ గారిని ఎప్పుడు అడుగుదామా అని. అందరు అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు నీ వాక్యం ఏం పసలేదే, నీ వాక్యం ఏం పని చేయలేదే అనింది. అదేంటమ్మా అని. నువ్వు పోయిన వారం ఏం వాక్యం చెప్పావు అనింది. నేనేం చెప్పానమ్మా, నోవహు గురించి చెప్పాను కదంటే, అదే కదా నోవహు అట్లు చేసి కుటుంబాన్ని రక్షించుకున్నాడని చెప్పేవా, ఈ వారం అంతా మా ఆయనకి మా బిడ్డకి అట్లు పోసి పెట్టి మందిరానికి రమ్మంటే రక్షించుకోలేకపోయానే, నీ వాక్యంలో పసలేదే అనింది. అమ్మా అన్న జాషువా అన్న చర్చి లోపల అరుస్తున్నారన్న, తమ్ముడు ప్లీజ్. అమ్మా నోవహు దోషలో అట్లో కాదమ్మా, దేవుడు చెప్పినట్లు చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అని చెప్పింది. మూడో మాట, ఒక ఆమె మందిరానికి పోయించింది. పోయించిన తర్వాత నుంచి రోజుకి 4-5 సార్లు మెట్లెక్కుతుంది. వాళ్ళ భర్త ఎప్పుడు మెట్లెక్క చోళ్ళ కాలు నిప్పులు అంటా ఉండేదే, కానీ మెట్లెక్కుతుంది. బయట బజార్లో నడిచిపోతూ ఉంటే పై చూపులు చూస్తూ ఉంది. ఈయనకేం అర్థం కాలేదు. 2-3 రోజులు చూశాడు, ఇదేంట్రా ఊరక పైకి ఎక్కుతుంది, పైన చూపులు చూస్తుంది అనని. సరే ఇదేంటో దీనికి ఏదో మైండ్ ఏమైనా పోయిందేమో, ఏంటా మనము డాక్టర్ దగ్గర చూపిద్దాము, అంతకన్నా ముందుగా పాస్టర్ దగ్గర చూపిద్దాము అనని పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పోయిన ఆదివారం నుంచి వచ్చిన తర్వాత ఈ మిద్ది మీదకి ఎక్కి ఊరక పైన చూస్తూ ఉంది, బజార్లో పోతున్న పైన చూసి 2-3 సార్లు తట్టుకొని పడబోయింది, ఎందుకని మనం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను, మీ చేత ప్రార్థన చేయించుకోవాలి అని. ఏందమ్మా నిజంగానే బాగాలేదా, ఏమైంది, నీ ఒంట్లో ఏమైనా ఉందనంటే అవనింది, ఏం పాస్టర్ గారు నువ్వు చెప్పిన వాక్యం నువ్వే మర్చిపోయావా అనింది. నేను చెప్పిన వాక్యం నేనే మర్చిపోయానమ్మంటే, నువ్వేం పోయినసారి ఏం చెప్పావు, కొలసీలకు రాసిన పత్రిక 3:1 చెప్పలేదు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకమన్నావా, అందుకే మిద్ది మీదకు పోయి పైనున్న వాటిని వెతుకుతున్నాను అనింది. మరలా చెబుతున్నాను, వీరు ముగ్గురు క్రైస్తవులే, వీరు ముగ్గురు విశ్వాసులే, వీరు ముగ్గురు మందిరానికి వచ్చిన వారే, వీరు ముగ్గురు వాక్యం విన్నవారే, కానీ వారికి వాక్యం అర్థం కాలేదు. అన్న ప్లీజ్, ఇంకెవరు పర్మిషన్ లేదు ఇక్కడ, కానీ వారికి వాక్యం అర్థం కాలేదు. అక్క నీవు ఈ ముంచలో చాలా కష్టపడి పగలంతా పనికి పోయిచ్చుంటావు, శరీరం సహకరించకపోయినా వచ్చి కూర్చున్నావు. దేవుడు నీకు జ్ఞానాన్ని బట్టి వాక్యం అర్థమవును కాదు, దేవుడు కృప ఉంటే నీకు చదువున్నా లేకపోయినా దేవుడు వాక్యాన్ని అర్థం చేపిస్తాడు. దానికి ఒకటే, నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ప్రక్కన వారితో మాట్లాడుతానో, నిద్రపోతానో, నిర్లక్ష్యంగానో వాక్యం వింటే వాక్యం అర్థం కాదు. లూదియా వాక్యమును ఆసక్తిగా వినును, దేవుడు ఆమె హృదయమును తెరిచెను, కార్యము జరిగెను. ఈ రాత్రి ఒక అర్ధగంట సేపు పక్కన వారితో మాట్లాడకుండా ఆసక్తిగా, ప్రభా నాతో మాట్లాడావు, నాతోనే మాట్లాడు, వారు చెప్పే వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో నాతో మాట్లాడని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వింటే దేవుడు నీ హృదయాన్ని తెరవటానికి, కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉండగా దేవుడు సహాయాన్ని కోరదామా? తలలు వంచు, 1 నిమిషం ప్రార్థన. మమ్మల్ని బహుమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘాన్ని మీరు ప్రేమించారు, నీ అనధికాల ప్రణాళికలో సేవకుని లేవనెత్తుకున్నారు, కుటుంబాన్ని సేవకై నిలబెట్టారు, చక్కని సేవను జరిగిస్తూ ఉండగా యొక్క సమయంలో ప్రభా నీ యొక్క పుట్టినరోజు వేడుకను అనేక మందికి తెలియచేయాలని భారమైన బాధ్యతగా ప్రభా ఈ సెమీ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేసి ఉంటుండగా తండ్రి నీకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా మీద ప్రభా నీ ప్రేమను బట్టి వాతావరణాన్ని అనుకూలపరిచాం. ఈ సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో నీ మాటలు వినబోతూ ఉండగా నిలబడి నన్ను నీ శిలువ చాట మరుగుపరుచుకోండి, ఆత్మ నడిపింపు నాకు ఇవ్వండి, అధికారము కలిగి బోధించడానికి సహాయం చేయండి. వాక్యానికి వినడానికి సిద్ధపడిన బిడ్డలను, వినేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక తమ హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మీరే వారి హృదయాలు తెరిచి కార్యాలను జరిగించమని ఈ చుట్టుపక్కల దురాత్మ శక్తులకు, సాతాను శక్తులకు,
చీకటి శక్తులకు, అల్లరి శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ముందున్న సమయాన్ని అందరికీ దీవెనకరంగా, ఈ సంఘానికి ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, ఒక అర్ధ గంటలో దేవుడి మాటల్ని చెప్పేస్తాను. మరలా చెబుతున్నాను, వాక్యాల్ని తీయగలిగితే తీయండి, లేదా నా వైపు చూడండి, చక్కగా చెప్పేస్తా. మరలా చూసి ఏ గ్రంథము, ఏ వచనము, ఏ అధ్యాయము పక్కన అడగద్దు. మరలా చెప్పాను కదా, ప్రక్కన వారితో మాట్లాడకుండా అరగంట ఉండండి, దేవునితో మాట్లాడతాడు. ఇక పిల్లలు అటు ఇటు 3 మాటలు చెప్పేస్తాను. స్పెషాలిటీస్ ఇన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జన్మలో ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి? మొదటిగా. రెండవదిగా, వాట్ హ్యాపెన్ జీసస్ క్రైస్ట్ ఎంటర్ యువర్ హార్ట్, ఎంటర్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుంది? మూడవదిగా, వాట్ డూ యూ యాజ్ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యతలు ఏంటి? ఈ 3 ప్రశ్నలకి 10 నిమిషాల్లో మన సమాధానాలు చూసి వెళ్తాం. నెంబర్ 1, స్పెషాలిటీస్ ఇన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. నెంబర్ 1, జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ప్రాఫిటికల్. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హోలీ. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హెవెన్లీ. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హిస్టారికల్లీ. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ఫర్ ఆల్. యేసు ప్రభు యొక్క జన్మ నెంబర్ 1 ప్రవచనాత్మకం. నెంబర్ 2 పరిశుద్ధం. నెంబర్ 3 పరసంబంధం. నెంబర్ 4 చరిత్రను ప్రభావితం చేసింది. నెంబర్ 5 ప్రజలందరికీ సంబంధించింది. మీకు గుర్తుండిపోయే విధంగా 5 పాలు చెప్పేస్తాను. నెంబర్ 1 ప్రవచనాత్మకం. నెంబర్ 2 పరిశుద్ధం. నెంబర్ 3 పరసంబంధం. 4వదిగా ప్రభావితం చేసింది చరిత్రని. 5వదిగా ప్రజలందరికీ సంబంధించింది. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైనది. జాగ్రత్తగా చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడనగా వేరు కాలాలకు చెందిన ప్రవక్తలు, వేరు పట్టణాలకు చెందిన ప్రవక్తలు, ఒక కాలంలో ఒకరినొకరు చూసుకున్నటువంటి ప్రవక్తలు, ఒక 40 మంది ప్రభువైన యేసుక్రీస్తు జన్మ గురించి ప్రవచిస్తే ఆ ప్రవచనాలన్నిటినీ నెరవేరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనాత్మకమైన పుత్రుడిగా జన్మించాడు. ఆయన ఏమేమి ప్రవచనాలు చెప్పాడో చాలా ఉన్నా 5 చెప్పేస్తాను. నెంబర్ 1 సంఖ్యాకాండం 24:17. చూడద్దు, నా వైపు చూడండి. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో లేచును అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 7:14 సెలవిస్తుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యెషయా గ్రంథం 9:6 సెలవిస్తుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, అతడు భుజుల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అతనికి పేరు పెడతారు అని. అదేవిధంగా మీకా గ్రంథం 5:2 సెలవిస్తుంది, బెత్లెహేం ఎఫ్రాతా, యూదా ప్రధానులో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు, నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము అతను ప్రత్యక్షమగుచుండును అని ప్రవచించారు. ఈ 5 ముఖ్యమైనటువంటి ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నిటిని నెరవేరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఎక్కడ పుడతాడో చెప్పారు, ఎవరికి పుడతారో చెప్పారు, ఏ పేరు పెడతారో చెప్పారు, ఏ గోత్రంలో పుడతారో చెప్పారు, ఎందుకు పుడతారో చెప్పారు. ఆ విధంగా ఎక్కడ పుడతాడో బెత్లెహేములో పుడతాడు, ఎవరికి పుడతాడో కన్యమరి గర్భాన పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు యోధా గోత్రంలో పుడతారు, ఏ పేరు పెడతాడు తన ప్రజలను. అమ్మ ప్లీజ్ రా, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ సిట్ రైట్ అక్క ప్లీజ్. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనక యేసు అని పేరు పెడతారు. ఎందుకు పుడుతున్నాడు? పాపాన్ని తీసివేయటానికి, శిలువలో రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేచటానికి పుడుతున్నాడు అని. నాన్న అలా మాట్లాడితే నాకు నడిపింపు ఉండదురా. కాబట్టి
వాటన్నిటిని నెరవేరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. అక్క, ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం తెలుసా? కంప్యూటర్ యుగాన్ని దాటిపోయాం. ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి యుగంలో ఉన్నాం. అక్క, నీవు నాగులపుల పాడిపోయించినంత ఈజీగా మనుషులు చంద్రమండలం మీదకు పోయిస్తున్నారు. నువ్వు ఒంగోలు పోయించినంత ఈజీగా విశ్వంలోకి వెళ్ళి వస్తున్నారు. అరే అంతెందుకు, ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న నీ కుమారుడితో మాట్లాడవచ్చు. అంత అద్భుతమైనటువంటి కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఒకవేళ 9 నెలల గర్భంతో ఉన్నటువంటి ఒక చెల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఆ డాక్టర్ అమ్మ మన పొట్ట మీద స్కాన్ పెట్టి కంప్యూటర్లో, అమ్మా నీ కుమారుడు చూడు ఎలా ఉన్నాడు అని అంటే, మన కుమారుని మన కంప్యూటర్లో చూస్తున్నాం. అమ్మా నీ కుమారుడు చూడు ఎలా ఉన్నాడు, నీ కుమార్తె చూడు ఎలా ఉందో, వాడి లోపల గుండె చూడు ఎలా కొట్టుకుంటుందో, అవి వాళ్ళని చక్కగా ఎలా నిర్మాణమయ్యో చూడు. ఇంకేమీ లేదమ్మా, అంత చక్కగా ఉంది, ఉమ్మ నీరు బాగుంది, అన్నీ బాగున్నాయి, ఒక 7 రోజుల్లో అటు ఇటుగా డెలివరీ అవుతామని చెప్తారు. డేట్ ఆఫ్ డెలివరీ అని అంటారు. మనము కూడా ఆ 7 రోజుల్లో అమ్మ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి రా, లేకుంటే ముందుగానే వచ్చి జాయిన్ అవ్వ చెప్తారు. ఒకవేళ వస్తూ మేడం నేను ఎక్కడ డెలివరీ అవుతానో అడగండి, మేడం నేను ఎక్కడ డెలివరీ అవుతానో అడగండి. డాక్టర్ చెప్పే మాట తెలుసా? నేనేమన్నా దేవుణ్ణా చెప్పడానికే, నేనేమన్నా దేవుణ్ణా చెప్పడానికి. అదేంటి మేడం, నీవు అద్భుతమైనటువంటి జ్ఞానవంతురాలివి, నువ్వు డాక్టర్ కోర్సు చదివిన దానివి, ఎక్కడో గర్భంలో ఉన్నటువంటి నా బిడ్డను నా కళ్ళకెదురుగా చూపించగలిగినటువంటి జ్ఞానవంతురాలివి, 7 రోజుల్లో నువ్వు డెలివరీ అవుతా చెప్పిన దానివి, నీకు తెలియపోవటం ఏంటి మేడం? అవును నాకు తెలియదు. నువ్వు ఇంటిలో డెలివరీ అవుతావో, అంబులెన్స్ వస్తే అంబులెన్స్లో డెలివరీ అవుతావో, లేదంటే హాస్పిటల్లో డెలివరీ అవుతావో నాకేం తెలుసమ్మా. నువ్వు మీ అత్తోళ్ళ ఇంట్లో డెలివరీ అవుతావో, మీ పుట్టింట్లో డెలివరీ అవుతావో, మీ మేనమామల ఇంట్లో డెలివరీ అవుతావో నాకేం తెలుసు. అదేంటి మేడం నీకు తెలియపోవటమా? అవును నాకు తెలియదు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లోనే 7 రోజుల్లో డెలివరీ అవుతావనగా ఎక్కడ డెలివరీ అవుతావో చెప్పినటువంటి ఈ రోజుల్లో కంప్యూటరే తెలియనటువంటి 1000 సంవత్సరాల క్రితం ఎక్కడ పుడతాడో, బెత్లెహేంలో పుడతాడో, ఏ గోత్రంలో పుడతాడో, యోధా గోత్రంలో పుడతాడో, ఎవరికి పుడతాడో, కన్యక పుడతాడో, ఏ పేరు పెడతారో, యేసు అని పేరు. వాటన్నిటిని నెరవేరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనాత్మకమైన పుత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు జన్మ ప్రవచనాత్మకం. నెంబర్ 2, యేసుక్రీస్తు జన్మ పరిశుద్ధం. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హోలీ. చూస్తారా మాట చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి, మొదట్లో ఉంటుంది కదా, చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానము అని ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 4:4 చదువుతారా? తీగలటువంటి వాళ్ళు తీయండి త్వరగా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని ఉంటుంది. నా వైపు చూడండి, ఆమె సంతానము స్త్రీ యందు పుట్టి, స్త్రీ సంతానం. అక్క ఇక నా వైపు చూడండి, మనందరం ఎవరో తెలుసా? పురుష సంతానము, నాన్న ద్వారా కలిగినటువంటి వాళ్ళము. నాన్న మూలంగానే భూమి మీదకి వచ్చాం కనుక, నా వైపు చూడండి నాన్న, పుట్ ఫింగర్ ఆన్ యువర్ మౌత్. మీ క్లాసులో ఎలా కూర్చుంటారో అలా కూర్చోండి. 2 కేకులు ఇప్పిస్తా. చూడండి, నాన్న వలన పుట్టాం గనక నాన్న ఊరు మన ఊరు అవుతుంది, నాన్న కులం మన కులం అవుతుంది, నాన్న ఇంటి పేరు మన ఇంటి పేరు అవుతుంది, నాన్న ఆస్తి మన ఆస్తి అవుతుంది. ఎందుకంటే మనందరము పురుష సంతానం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు స్త్రీ సంతానము, పురుషుడు కలయిక లేకుండానే జన్మించాడు అన్న మాటను చూస్తున్నాం. యేసు ప్రభు స్త్రీ సంతానము అని. ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటిది. అందుకు బైబిల్లో మీకు 5 సాక్ష్యాలు చూపిస్తాను. ఒక మాట చూస్తారో చూడండి. మత్తయి శుభవార్త తీయండి, 1వ అధ్యాయము 1వ అధ్యాయము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం చూస్తారా? తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకమ కాకమని పేరు నోట్ చేసుకోండి. తర్వాత 19వ వచనం చూడక్క. యోసేపు నీతిమంతుడయ్యుండి
నీతిమంతుడు అన్నది అండర్లైన్ చేసుకోండి. రహస్యంగా ఆమె విడనాన్ని ఉద్దేశించును. అతడు ఈ సంగతుల గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. అక్కడ 3 సాక్ష్యాలు చూపించాను, మిగతా 2 చెప్పేస్తాను. మొత్తం 5 సాక్ష్యాలు. నెంబర్ 1, ప్రభు దూత గాబ్రియల్ దూత మరీ దగ్గరికి వచ్చి, దయా ప్రాప్తురాలా నీకు శుభం అనంటే, అయ్యా ఆ శుభవచనం ఏంటో నాకు చెప్పు అనంటే, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావంటే మరియు చెబుతున్న మాట, నేను పురుషుడిని ఎరుగున దానని, ఇది ఎలా సాధ్యం? మరియా నేను పాపం చేయలేదని సాక్ష్యం ఇస్తుంది. నెంబర్ 2, యోసేపు అంటున్నాడు కదా, నేను నీతిమంతుడిని, ఆమెతో నేను పాపం చేయలేదు. యోసేపు సాక్ష్యం ఇస్తున్నాడు. 3వదిగా ప్రభు దూత సాక్ష్యం ఇస్తుంది, యోసేపు ఆమెను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది పాపం వలన కాదు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. 4వ సాక్ష్యము లేఖనము సెలవిస్తూ ఉంది. లేఖనం అనగా వాక్యము సత్యం. ఏం సెలవిస్తుంది తెలుసా? వారు గర్భము ధరించింది, వారు ఏకమే కాదు, వారు ఏకము కాకమునిపే. 5వదిగా ఆ రోజుల్లో గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి, కానీ సమాజము రాళ్లతో కొట్టి చంపలేదు. కారణం తెలుసా? ధర్మశాస్త్రము సమాజము కూడా సాక్ష్యం ఇస్తుంది ఆ పాపం చేయలేదని. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు పాపము లేకుండా ఈ లోకములో జన్మించాడు. ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం, ఆయన పునరుద్ధానం పరిశుద్ధం. యేసు ప్రభు అంటాడు కదా, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపమే ఎరుగనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలని సవాలు విసిరి 2024 సంవత్సరాలు అవుతున్నాం. యేసు ప్రభు జీవితంలో ఇంత మత్తును చూపించలేకపోయారు. యేసుక్రీస్తు జన్మ పరిశుద్ధం. నెంబర్ 3, యేసు ప్రభు జన్మ పరసంబంధం. మరలా గాబ్రియల్ దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. గొల్లి కాపరి దగ్గరికి దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. ఆ తర్వాత చెప్పిన తర్వాత 14 వచ్చిన లోకాశుభార్త 2:14 ఉంటుంది. పరలోక సైన్య సమూహం అంతా కూడా చేరి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమని గానములు చేశారు అని ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు అంటాడు కదా, యోహాను శుభవార్త 1:1, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను. 14 వచనము, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అని. యోహాను శుభవార్త 6:12 సెలవిస్తోంది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇవన్నీ మాటలు చూస్తే యేసు ప్రభు జన్మ పరసంబంధము, భూ సంబంధమైందో శరీర సంబంధమైందో కాదు. 4వ మాట, జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ హిస్టారికల్లీ, ఆయనది చరిత్రాత్మకమైంది. నా వైపు చూడండి, దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుట్ ఫింగర్, మా జాగ్రత్త, చిన్నపిల్లలు నా వైపు చూడండి. అమ్మా నేను ఎప్పుడు పుట్టానే? నువ్వు ఎప్పుడు పుట్టావో నాకేం తెలుసురా? నాకేం చదువు ఉందా బదువు ఉందా? ఆ రోజుల్లో పుట్టిన తేదీ ఎవడేశారు? ఎప్పుడే గుర్తేం లేదా? పెద్ద తుఫాన్ తర్వాత పుట్టేవయ్యా. మరి ఇప్పుడు మనకంటే పెద్ద తుఫాన్ తెలుసు, తర్వాత వాళ్ళకి చరిత్రలో ఏది ముందో ఏదో తర్వాత తెలియడం లేదు అని బైబిల్ ఈ భూలోకం ఉన్నటువంటి జ్ఞానులు పండితులు చరిత్రకు ఒక ఖచ్చితత్వాన్ని ఇవ్వాలి అనుకున్నారు. ఆ ఖచ్చితత్వానికి ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యక్తిని చరిత్రకు ఆధారము చేద్దాము అనుకున్నారు. ఆ చరిత్రకి ఆధారము చేసేటువంటి వ్యక్తి ఈ భూ ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఉండాలి అనుకున్నారు. ఈ 3 నిర్ణయాలు. నెంబర్ 1, అతడు ప్రపంచాన్ని బహుగా ప్రభావితం చేసి ఉండాలి అనుకున్నారు. వాడు అనుకున్న తర్వాత లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళందరూ ఒక 150 పేర్లు, 100 పేర్లు, 50 పేర్లు ఇలా వచ్చి చివరికి 4 పేర్లు చూపించారు. నెంబర్ 1 అలెగ్జాండర్ ది గ్రేట్, నెంబర్ 2 జూలియస్ సీజర్, నెంబర్ 3 గౌతమ బుద్ధ, నెంబర్ 4 జీసస్ క్రైస్ట్. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరు? 20 సంవత్సరాలకే, నానా ఎందుకు లేస్తున్నారా, కూర్చోమ్మా నీ కేక్ ఇప్పిస్తాను రా, ప్లీజ్ రా. 20 సంవత్సరాలకే సింహాసనాన్ని అధిష్ఠించి ఇంకొక 12 సంవత్సరాల ప్రపంచాన్ని జయించి
ప్రపంచంలో ఇక జయించడానికి రాజులు లేరు, ప్రపంచాన్ని జయించడానికి ఇక రాజ్యాలు లేవని ప్రపంచాన్ని జయించిన విశ్వ విజేత, జగజ్జేత అతడు గుర్రమెక్కి కత్తి తీసుకొని గుర్రాన్ని నరుపుతుంటే ప్రపంచం గ్రీకు వీరుడు అనింది. ప్రపంచం మొత్తాన్ని ఓడించి తన పేరు ముందు ది గ్రేట్ అని పెట్టుకొని ప్రపంచాన్ని బహుగా ప్రభావితం చేశాడు అలెగ్జాండర్ అని. రెండవదిగా జూలియస్ సీజర్ రోమా సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించి ప్రపంచాన్ని బహుగా ప్రభావితం చేశాడు. తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎవరు ఎదురు చెప్పినా తుపాకీతో కాల్చి పడేసేవాడు. అంతగా ప్రభావితం చేశాడు జూలియస్ సీజర్. మూడవదిగా గౌతమ బుద్ధ. అతడు తన జీవితంలో వివాహం చేసుకున్న తర్వాత రాజకుమారుడిగా ఒకరోజు బయటకు వచ్చిన తర్వాత ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలాముని చూశాడు. బయట రోడ్డు మీద వెళుతున్న శవాన్ని చూశాడు. అతవే కాదు, వ్యాధిగ్రస్తుని చూశాడు. అరే, ఈ వ్యాధులకు, ఈ వృద్ధాప్యానికి, ఈ మరణాలకు కారణమేంటి అన్న తర్వాత కోరికలు కారణము అన్నాడు. ఆ కోరికలకి నిలయమేంటి అనంటే హృదయము అన్నాడు. ఆ హృదయానికి పరిష్కారం ఏంటంటే దాని గురించే ధ్యానం చేస్తున్నాను, ఆ సత్యాన్ని తెలుసుకోబోతున్నాను, దానికే మార్గాన్ని చూడబోతున్నానని బోధి వృక్షం కింద కూర్చున్నాడు. తపస్సు చేశాడు కానీ ప్రపంచానికి సొల్యూషన్ ఇవ్వలేకపోయాడు. యేసు ప్రభువుని కూడా మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 4 పేర్ల తర్వాత వారందరూ కూడా యేసు ప్రభును చరిత్రకు ఆధారము చేశారు. యేసు ప్రభువే చరిత్రకు ఆధారము అన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు అడిగారు, ఎందుకయ్యా ముగ్గురిని ఎందుకు కాదని యేసు ప్రభునే చరిత్రకు ఆధారం చేశారంటే వాళ్ళు చెప్పింది నా వైపు చూడండి. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి అతడు కత్తిని వాడాడు. కత్తితోటి అనేక మంది రాజ్యాలను ఓడించి, సైనికులు ఓడించి, రక్తాన్ని ఏరులుగా ప్రవహింపచేశాడు గనక అతన్ని మేము పక్కన పెట్టాం. మరి జూలియస్ సీజర్ అతడు ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి అతను వాడింది తుపాకీ, అతడు ఒక నియంత గనక పక్కన పెట్టాం. మరి గౌతమ్ బుద్ధ ఇవన్నీ చేయలేదు కదయ్యా. గౌతమ్ బుద్ధని ఎందుకు పక్కన పెట్టావంటే ప్రపంచానికి ఒక సొల్యూషన్, సమాధానం ఇస్తాడంటే సమాధానం లేకుండానే ధ్యానములోనే ఉండిపోయాడు. జవాబు ఇవ్వలేదు కనుక అతను పక్కన పెట్టాం. మరి యేసు ప్రభు స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి. యేసు ప్రభు పరిశుద్ధంగా జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉండి, 30వ సంవత్సరంలో బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర యోర్దాను నదిలో బాప్తీసం తీసుకొని అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి సాతాన్ని ఓడించి కాలము పరిపూర్ణమైంది, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటిస్తూ అతడు కుంటివారికి నడకనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మగవారికి మాటనిచ్చాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, పక్షవాయు వారిని లేపాడు, చివరికి మరణించిన వారిని సైతం బ్రతికించాడు, దుఃఖిస్తున్న వారిని ఆదరించాడు, పడిపోయిన వారిని లేవనెత్తాడు, ఉద్ధరించాడు. ఈ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి ఆయన వాడింది కత్తినో తుపాకీనో కాదు, ప్రేమ. తన ప్రేమను వాడి, తన దయను వాడి, తన జాలిని వాడి ప్రపంచాన్ని బహుగా ప్రభావితం చేసి మానవుడి యొక్క బాధలకు కోరికలు కారణమైతే ఆ కోరికలకు నిలయము హృదయం అయితే, హృదయం గురించి అంటున్నారు కదా, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదే. అది కారణం చూస్తున్నాం కదా, నరుడి యొక్క హృదయాలోచనలు బాల్యము నుండే చెడ్డవే. హృదయము ఘోరమైనటువంటిది. ఆ హృదయానికి పరిష్కారం ఏంటి అనంటే యేసు రక్తం మాత్రమే పరిష్కారము. నా రక్తము ద్వారా హృదయాన్ని శుద్ధి చేస్తాను, నా రక్తమే హృదయాన్ని శుద్ధి చేస్తుంది, అది సత్యం. పరలోకానికి మానవుడు మరణించిన తర్వాత పరలోకానికి మార్గం నేనే అని చెప్పేసి ఆ ఒక ప్రపంచానికి ఒక సమాధానం ఇచ్చి ఐ ఆమ్ ద ట్రూత్, there is no other truth. I am the way, there is no other way. I am the life, there is no other life. నేనే సత్యం, మరొక సత్యం లేదు. నేనే మార్గం, మరొక మార్గం లేదు. నేనే జీవం, మరొక
జీవాన్ని ఇచ్చేవాడు లేడని ప్రపంచానికి ఇచ్చి మానవుడు తర్వాత ఆ నరకమందని భయపడుతున్నప్పుడు మరణించి సమాధి చేయబడి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణ పొమ్మలను విరుచుకొని సమాధిని తెరుచుకొని మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసు చరిత్రను బహుగా ప్రభావితం చేశాడు గనక, అక్క అమ్మ, నీ బట్టలకు అంటిన మరకలను, నీ వస్తువులకు అంటిన మరకలను, నీ శరీరం మీద వచ్చిన మరకలను తీసివేసుకోవడానికి చాలా మందులు వచ్చాయి, చాలా సోప్స్ వచ్చాయి, చాలా లిక్విడ్స్ వచ్చాయి. కానీ నీ జీవితానికి అంటిన మరకను, నీ హృదయానికి అంటిన పాప మరకను తీసివేయగలిగింది ఏదన్నా ఉంది అనంటే అది యేసు రక్తం మాత్రమే. అంతగా చరిత్రను ప్రభావితం చేశాడు గనక చరిత్రకు ఆధారము చేసి క్రీస్తుకు పూర్వం అన్నారు, క్రీస్తు శకం అన్నారు. ఐదో మరి చెప్తాను చూడండి, 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఇది ప్రజలందరికీ సంబంధించింది. జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ ఫర్ ఆల్. ఇదిగో ప్రజలందరికీ. ఈ యొక్క క్రిస్మస్ ఒక ఖండానికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక తెగకో, ఒక గుంపుకో కాదు. ఇది ప్రజలందరికీ సంబంధించింది కనుక యేసు ప్రభు జన్మ ప్రజలందరికీ సంబంధించింది. యేసుక్రీస్తు జన్మలో ఉన్న విశిష్టతలు నెంబర్ 1 ప్రవచనాత్మకం, నెంబర్ 2 పరిశుద్ధం, నెంబర్ 3 పరసంబంధం, నెంబర్ 4 ప్రభావితం చేసింది, నెంబర్ 5 ప్రజలందరికీ సంబంధించింది. రెండవదిగా అన్న ప్లీజ్ అన్న, వాట్ హ్యాపెండ్ జీసస్ క్రైస్ట్ ఎంటర్ యువర్ హార్ట్. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది? నా వైపు చూడండి. మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు, పాపము చేశాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు, బలహీనుడయ్యాడు, శత్రువు అయ్యాడు. దేవుడికి దూరం అయిపోయి హృదయంలో శాంతి లేక, హృదయంలో సమాధానము లేక, హృదయంలో ఆనందము లేక, ఆ శాంతికి, ఆ సమాధానానికి, ఆ ఆనందానికి అమ్మా పెద్దోళ్ళట 3 వెతుకుతున్నారట, కుర్రకారట 3 వెతుకుతున్నారట. పెద్దోళ్ళు వెతికే 3 ఏంటో చెప్తాను, కుర్రకారు ఎదికే 3 ఏంటో చెప్తాను. మీకు గుర్తుండిపోయే విధంగా 3 కాలు చెప్పేస్తాను పెద్దోళ్ళు వెతికేటువంటి ఆనందం కోసం. నెంబర్ 1 కనకం, రెండవ కాంత, నెంబర్ 3 కీర్తి. కనకాన్ని సంపాదిస్తే, డబ్బును వాటి సంపాదిస్తే ఆనందం, కాంతల్ని అనుభవిస్తే ఆనందం, కీర్తిని సంపాదిస్తే ఆనందం అని పెద్దోళ్ళు ఈ 3 వెతుకుతున్నారట. కుర్రకారు చూస్తామా? గుర్తుండటానికి 3 డీలు చెప్పేస్తాను. నెంబర్ 1 డ్రింక్, అరే మామా తాగితే ఉంటుందిరా మజా అంటాడు. నెంబర్ 2 దమ్, అరే మామా కింగ్ సైజు సిగరెట్ తీసుకొని కాల్చి అలా పగ ఊదుతూ రింగులు తిరుగుతుంటే అది గందంట్రా మామ మజా అంటాడు. నెంబర్ 1 డ్రింక్, నెంబర్ 2 దమ్, నెంబర్ 3 డ్రగ్స్ తీసుకొని డ్రీమ్స్లోకి వెళ్తుంటే అది గదంట్రా మామ మజా, అది గదంట్రా జీవితం అని ఈ కుర్రకారు డ్రింకులోనో, తర్వాత దమ్ములోనో లేదా డ్రగ్స్లో వెతుకుతూ ఉన్నారు. అమ్మా అయ్యా, పెద్దోళ్ళు చేసినటువంటి 3 పనులు చెప్పిన మాటల్ని ముందుకు తీసుకెళ్తాను. మనము డబ్బును సంపాదించిన వారిని చూస్తాం. మనందరూ తెలిసిందే మైకేల్ జాక్సన్ సంగీత ప్రపంచాన్ని ఉర్రూ తొలగించిన వాడు, 1000 కోట్లకు అధిపతి. అతని ఇల్లు 200 ఎకరాల్లో ఉంటుంది, 1000 గదులు, తన చుట్టూ ఎప్పుడు 14 రకాల డాక్టర్లు ఉంటారు. అతను స్టేజి మీదకి వస్తే వేసుకునేటువంటి చొక్కా బంగారముతో నిర్మించబడి ఉంటుంది. అతను పెట్టుకునేటువంటి బటన్స్ వజ్రాలతో, డైమండ్స్తో నిర్మించబడి ఉంటాయి. అతను డ్యాన్స్ వేస్తే ప్రపంచమే ఉర్రూ తొలుగుతుంది. అలాంటి మైకేల్ జాక్సన్ తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ 7 సార్లు చేయించుకొని వికటించి 50 సంవత్సరాల్లో ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఆయన అన్న మాట ఏం తెలుసా? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, నాకు చాలా డబ్బు ఉంది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్, నాకు చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు. బట్ ఐ హ్యావ్ నో పీస్, నాకు శాంతి లేదు. ఐ యామ్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను అనగా డబ్బు సంపాదించడంలో ఆనందాన్ని వాళ్ళు చూడలేకపోయారు. మరి కొంతమంది అరే మామ
కాంతల్ని అనుభవిస్తే మజారా. పురుషులు స్త్రీలను అనుభవించాలని, స్త్రీలు పురుషులను అనుభవించాలని మనం తాపత్రయపడుతూ ఒకరినిద్దరు మారుస్తూ ఉంటారా? ఒకరినిద్దరిది ఏముందిరా బాయ్? 1000 మందిని అనుభవించిన సొలొమోను గురించి అవుతారు మీరు. సొలొమోన్ భార్యలైతేనేమి, ఉపపత్నులైతేనేమి 1000 మంది. అతడు 1000 మందిని అనుభవించి చెబుతున్న మాట ఏంటి తెలుసా? వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అన్నాడు. అదేంటి? కాంతలను అనుభవిస్తే ఆనందం కావాలి కదా, అనుభవించినప్పుడు ఆనందమే, తర్వాత ఆవేదన మిగులుతుంది అన్నాడు. కీర్తిని సంపాదించిన అలెగ్జాండర్ ది గ్రేట్ మరణించిన తర్వాత చేతుల్ని వట్టి చేతులించాడు. ఈ మాటలు బట్టి మీకు అర్థమవుతుందా? కనకములోనో, కాంతలోనో, కీర్తిలోనో ఆనందం లేదు. మరి దేనిలో ఉంది? కనకములో లేదు, కాంతలో లేదు, కీర్తిలో లేదు, క్రీస్తులో ఆనందం ఉంది. ఈ రాత్రి ఆ యేసుని జీవితంలోనికి అంగీకరిస్తే, ఈ రాత్రి ఆ యేసుకి నీ గుండె లోతుల్లో స్థానం ఇస్తే, నువ్వు ఎటువంటి దానివైనా, ఎంతగా చెడిపోయినా, ఎంతగా పడిపోయినా, యేసు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య బాగా పాడైపోయిన వాడే తమ జీవితంలోనికి స్థానం ఇచ్చినప్పుడు అతడు ఎంత సంతోషాన్ని అనుభవించాడో. రాహాబు ఒక వేశ్య, కానీ యేసును అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఇక రాత్రికాల సమయమున ముగించబోతున్నాను. యేసు ప్రభుకి నీ జీవితంలో స్థానం ఇస్తే, నువ్వు ఎటువంటి పాపివైనా యేసుక్రీస్తు నీకు సంతోషాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, 3వ మాట చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నీవు క్రైస్తవురాలుగా, ఇక్కడ ఒకవేళ అందరు కానీ ఉంటే, నాకు వచనం చూపించడానికి సమయం లేదు, కానీ నీవు క్రైస్తవురాలివి అయితే, యేసు ప్రభును నువ్వు నమ్ముకున్న దానివైతే, ఈ క్రిస్మస్ యొక్క ఈ శుభవేళల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము చూస్తారా? మాట చూడండి, ముగిస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనం మధ్యను జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. మీరెవరో తెలుసా? దేవుణ్ణి నమ్మి బాప్తిసం తీసుకొని బైబిల్ని చేతబట్టుకున్నావంటే నువ్వెవరు అంటుందో తెలుసా? ఒక జ్యోతివి, అనగా ఒక స్టార్. క్రిస్మస్లో స్టార్ ఏం చేసింది? జ్ఞానులకు సరైన మార్గమునందు నడిపించింది, యేసు దగ్గరకు తీసుకొని వచ్చింది. నీవు కూడా క్రైస్తవురాలవైతే ఒక స్టార్గా అనేక మందికి నువ్వు మార్గాన్ని చూపించాలి. అనేక మందికి ఇదిగో జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది, ఇదిగో ఆనందాన్ని ఇచ్చేటువంటి మందిరానికి నడిపించేటువంటి ఒక నక్షత్రముగా నీవు ఉండాలి అన్న విషయాన్ని. 2వ మాట చూస్తున్నాం. మనం చూడండి, మనము యాజకులం అంటే మలాకి గ్రంథం 2:4 సెలవిస్తూ ఉంది. యాజకులు దేవుని దూతలు అని ఉంటుంది. దూతలు ఏం చేశారు? సువార్తను తీసుకొచ్చి గొర్రెల కాపలకు చెప్పారు. అలానే నువ్వు కూడా ఈ క్రిస్మస్లో సువార్తను అనేక మందికి అందించాలి. తమ్ముడు, ముగిస్తున్నాను, నా వైపు చూడండి. యేసుక్రీస్తు జన్మలో ఉన్నటువంటి విశిష్టతలు, అది ప్రవచనాత్మకం, పరిశుద్ధం, పరసంబంధం, ప్రభావితమైంది ప్రజలందరికీ. యేసు ప్రభుని జీవితంలోకి వస్తే నీకు శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఎంతగా చెడిపోయినా. 2వదిగా, ఆ యేసు ప్రభుని అంగీకరించిన నీవు ఒక నక్షత్రంలా అనేక మందికి ప్రకాశాన్ని కలుగజేసి మందిరానికి నడిపించే ఒక మార్గానిగా నువ్వు ఉండాలి. 2వదిగా, నశించిపోతున్న వారికి సువార్తను చెప్పే ఒక దూతగా నువ్వు ఉండాలి. నా వైపు చూడండి. అక్క, నాన్న ఎందుకు అరుస్తున్నారా? ప్లీజ్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అక్క, చాలామంది దేవుడుగా ఎందుకయ్యా దిగి వచ్చింది, దేవుడుగా దిగి వచ్చేది ఏంది అన్న అనుమానం ఉంటుంది. అలా అనుమానం అయితే ఒక జరిగిన సంఘటన ద్వారా మీ కళ్ళకు కట్టినట్టు చెప్పి నా మాట ముగిస్తాను. నా వైపు చూడండి. అది ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా ఖండంలో ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబం, భార్య భర్త మందిరానికి వెళ్ళేవాడు కాదు, భార్య క్రైస్తవురాలు. డిసెంబర్ 24 రాత్రి సమయం 9 గంటలు ఆమె మందిరానికి వెళుతూ, ఏమండి ఈరోజన్నా మందిరానికి రా అనింది. నేను రాను అన్నాడు. ఏమండి క్రిస్మస్ రోజండి, దేవుడు జన్మించిన రోజండి,
రానుగాక రాను అని అన్నాడు. ఏమండి, దేవుడే మానవుడిగా దిగి వచ్చిన రోజండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఈరోజు అన్నారా? ఎక్కడే నాకు కాలేదే, ఎక్కడే నాకు మండేదే. దేవుడు మానవుడు రావటం అంటే పిచ్చి కాకపోతే, దేవుడు మానవుడిగా వచ్చాడు నా పాస్టర్లు చెప్పటము, నీలాంటి వాళ్ళు నమ్మటము, నాలాంటి చెప్పటమా అని బీపీ పెరగానే ఈమె తెలివిగా, అమ్మో బీపీ పెరిగితే నన్ను కూడా పానీయుడు అంటాడేమో, ఏమండి నన్ను వదిలిపెట్టండి అనింది. ఆ బండి మీద తీసుకొని వెళ్ళాడు, మందిరం దగ్గరికి వదిలిపెట్టాడు. అది చలి విపరీతంగా ఉండేటువంటి ప్రదేశం. వారు అందుకనే ఇంటి నిర్మాణానికి కిటికీలు కానీ తలుపులు కానీ గాజు మాత్రమే వాడతారు. వారి ఇంటిలో చిన్న చిన్న పొలలు ఉంటాయి. వారు ఏం చేస్తారంటే ఇంటిలో చలి కాసుకోవటానికి ఉండి చలి కాసుకొని చక్కగా వేడి చేసుకుంటారు శరీరాన్ని. అక్క మా ప్లీజ్, ఆయన వచ్చాడు కదా, విపరీతంగా మంచు పడుతుంది, గడ్డగట్టుకొని పోయి అంత ఇంటిలోకి వచ్చాడు, ఆ పొలలు కాసాడు. అన్న కొద్దిగా చూడన్న, అమ్మా అయిపోయింది, ఒక్క నిమిషం. వచ్చాడు, చలమంట వేసుకుంటున్నాడు, అయిపోయింది. కొద్దిసేపటికి తన తలుపు ఎవరో కొడుతున్న శబ్దం. అరే, ఈ అర్ధరాత్రి నా తలుపు ఎవరు కొడుతున్నారు అని గ్లాసులో చూశాడు. ఒక పక్షుల గుంపు తన ముక్కులతోటి తన గోళ్ళతోటి ఈ గ్లాసుని పొడుస్తూ ఉన్నాయి. ఇతడికి అర్థమైపోయింది, ఈ పక్షుల గుంపు పైన ఎక్కడో వెళ్ళిపోతూ ఉన్నాయి. చీకటి పడేసరికి దారి తప్పాయి, ఎక్కడో చెట్టు మీద ఉన్నాయి. మంచు గడ్డగట్టిపోయేందుకు కురుస్తుంది. ఈ గ్లాసులో నుంచి నా మంటను చూశాయి, చలి కాసుకోవటానికని వస్తున్నాయి. బయట ఉంటే చచ్చిపోతానేమో, మంట దగ్గరికన్నా వెళ్దామని లోపలికి రావటానికి చూస్తూ ఉంటే గ్లాస్ అడ్డం ఉంది కాబట్టి వాటిని పొడుస్తున్నాయని అర్థమైపోయింది. వాటి మీద జాలి పడ్డాడు, తన తలుపు తీశాడు, వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అవి చిన్నగా భయపడతా మంట దగ్గరికి వచ్చాయి. కొద్దిసేపటికి మంచు కూడా లోపలికి వస్తుంటే ఈయన తలుపేద్దామని లేచాడు, భయపడి బయటికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ కూర్చున్నాడు, లోనికి వస్తున్నాయి. వాటితో మాట్లాడుతున్నాడు, పక్షులారా మిమ్మల్ని నేనేమి చేయను, హాని చేయను, మిమ్మల్ని కాపాడదామని మిమ్మల్ని రక్షిద్దామని అన్నాడు. వాటికి అర్థం కాల. చిటికలు వేశాడు, అర్థం కాల. మాట్లాడాడు, అర్థం కాల. సైగలు చేశాడు, అర్థం కాల. ఈ విధంగా ఈ తతంగం అంతా అయిపోయేసరికి 11:58 ఈ 2 గంటల్లో 30-40 సార్లు కుర్చీలో నుంచి లేచాడు. తలుపేయటం, అవి బయటికి పోవటం, డోర్ తీయటం, లోపలికి రావటం. ఈ విధంగా అలిసిపోయి అతను కుర్చీలో కూర్చొని ఇక సాలిపోయి, నేను ఏం చేస్తే ఈ పక్షులకి అర్థమవుతుంది, నేను మాట్లాడినా, చిటికలు వేసిన, చప్పట్లు కొట్టిన, సంగలన చేసిన అర్థం కాలేదు, నేను ఏం చేస్తే వీటికి అర్థమవుతుంది అనగా అతని హృదయంలో, అతని మనసులో ఒక ఆలోచన, నేను కూడా పక్షుల్లో ఒక పక్షినైతే వీటికి అర్థమయ్యేది కదా నా భాష, నేను కూడా పక్షుల్లో ఒక పక్షినైతే వీటికి అర్థమయ్యేది కదా నా భాష అనగానే అర్ధరాత్రి 12 గంటలయ్యింది. చర్చిలో క్రిస్మస్ ఆరాధన ప్రారంభమయ్యిందని ఆ చర్చి వాళ్ళు గంటలు కొట్టగా ఆ గంటల శబ్దం తన గుండెను తాకగా కుర్చీలో నుంచి మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, ఇన్ని రోజుల నుంచి నా భార్య చెప్తుంది ఇదే కదా, దేవుడే మానవుడయ్యాడంటే నేను అర్థం చేసుకోలేకపోయాను, పక్షుల్లో ఒక పక్షినైతే తప్ప అవి ఎట్ట అర్థం చేసుకోలేవో, దేవుడిగా దిగి వస్తే నేను భయపడతానని, దేవుడిగా దిగి వస్తే ఆ మహిమను చూడలేనని, దేవుడిగా దిగి వస్తే అని చూసి నేను చచ్చిపోతానని, దేవుడే మానవుడైతే నేను అపహాస్యం చేస్తూ వచ్చేనే, నన్ను క్షమించు అని ఆ రాత్రి నిజమైన క్రిస్మస్ ఆరాధన జరిగించాడు. అక్క అమ్మ, దేవుడిగా రావటం చిటికలో పని, దేవుడు మరొక అవతారం ఎత్తటం చిటికలో పని, దేవుడు మానవుడిగా రావటమే కష్టం. ఆ మానవుడిగా రావటానికి ముందు ఆయన ఎవరో తెలుసా? ఆకాశమైన సింహాసనం, భూమిని పాదపీఠంగా చేసుకొని 1,000,000 కోట్ల దేవదూతల మధ్య, 24 పెద్దల మధ్య, 4 జీవుల మధ్య
కోటి సూర్యుల కన్నా ప్రకాశమైనటువంటి సూర్యకాంత పద్మ రాగములు పొందినటువంటి ఆ దేవుడు దైవత్వాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, తండ్రితో ఉన్న భాగ్యాన్ని విడిచి దీనుడిగా, రిక్తుడిగా, దాసుడిగా, దరిద్రుడిగా ఈ పశువుల పాకలోకి వచ్చాడు. మానవుడిగా దిగి వచ్చాడు. ఆ యేసును ఈ రాత్రి నీ గుండెల్లో అంగీకరిస్తే, ఆ యేసుకు ఈ రాత్రి నీ హృదయంలో స్థానం ఇస్తే, నువ్వు ఎటువంటి వాడివైనా యేసు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో ఎప్పుడు కన్ను మూసినా ఆ మోక్షాన్ని, పరమరాజ్యాన్ని ఇస్తాడు. ఆ యేసుకు ఎందుకు స్థానం ఇవ్వకూడదు? ఈ క్రిస్మస్ రోజున యేసుకు స్థానం ఇస్తే అదే నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్యాండిల్స్, కేకులు, క్యారల్స్ కాదు. క్రైస్ట్ వర్షిప్, యేసు ప్రభును ఆరాధించడం. ఆ యేసుకు ఈ రాత్రి స్థానం ఇస్తావా అన్న? ఈ మాటలు చెప్పిన తర్వాత నా గుండెల్లోకి యేసు ప్రభుని అంగీకరించాలని ఆశ ఉంది. కానీ ఒక డౌట్ అన్న, నాలాంటి పాపి హృదయంలోకి వస్తాడంటావా? మరియమ్మ పరిశుద్ధురాలు గనుక వచ్చాడు. నేనెవరో తెలుసా? నా ఆలోచనల పాపం, నా తలంపుల పాపం, నా ఊహల పాపం, నా వాట్సాప్ పాపం, నా మెసేజ్ల పాపం, నా చాటింగ్ పాపం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నేను పాపిని. నాలాంటి చెడిపోయిన హృదయంలోకి వస్తాడా? కంపు కొడుతున్న నా జీవితంలోకి వస్తాడా అన్న అనుమానం నీదైతే యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలుసా? అలాంటి దేవదేవుణ్ణి కంపు కొడుతున్న పశువుల తొట్టిలో పరుండటానికి ఇష్టపడిన నేను, కంపు కొడుతున్నా ఆ తొట్టిలో పరుండటానికి ఇష్టపడిన నేను, నీ బ్రతుకు ఎంతగా కంపు కొడుతున్నా, నీ జీవితం ఎంత వాసన వస్తున్నా, నువ్వు అంగీకరించి తలుపు తీస్తే లోపలికి వస్తాను, దుర్వాసన తొలగిస్తాను, పాపాన్ని తీసివేస్తాను, పరిశుద్ధతను అనుగ్రహిస్తాను, పరమరాజ్యాన్ని ఇస్తానని ఆ దేవదేవుడు ఇష్టపడుతూ ఉండగా అంగీకరిస్తావా? బెత్లెహేములో పుట్టాడని సందడి చేస్తే అది దండగే, అది పండగ అవుతుంది. బెత్లెహేములో పుట్టిన యేసు ఈరోజు నీ గుండెల్లో పుడితే, నీ హృదయంలో పుడితే, నీ కుటుంబంలో పుడితే, నీ జీవితంలో పుడితే అది మహా సంతోషం, మహా ఆనందం. జ్ఞానులు వచ్చి అత్యానందంతో వెళ్ళారు. అది ఓవర్ జాయ్. గొర్రెల కాపలకు వచ్చి దేవదూత చెబుతుంది కదా, మహా సంతోషకరమైన గ్రేట్ జాయ్. ఆ సంతోషం, ఆనందం నీ మందు ఇవ్వలేదు, నీ డ్రగ్స్ ఇవ్వలేవు, నీ డ్రింక్ ఇవ్వలేవు, నీ స్నేహితులు ఇవ్వలేరు, నీ ధనదానాదులు ఇవ్వలేవు. యేసు ప్రభు సమాధానాన్ని ఇవ్వటానికి ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చుండగా ఆ సమాధానకర్తకు నీ హృదయంలో అల్లరితో కూడినటువంటి ఆ సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుండగా తలుపు తీస్తావా? తల వంచు, ఒక నిమిషం ప్రార్థన చేసి దేవుని సేవకులకు సమయాన్ని ఇస్తాను. అక్క, అమ్మ, తమ్ముడు ఒక నిమిషం. నీవు చాలా బిజీ ఉన్నా ఈ మాటలు వినడానికి నువ్వు ఇష్టపడ్డావు తమ్ముడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. దిస్ ఈజ్ టైం ఫర్ యూ. ఈ సమయం నీ తమ్ముడు. నువ్వెక్కడో ఉండాల్సిన వాడివి, ఏదో సినిమా చూస్తూ ఉండాల్సిన వాడివి, ఏదో వాట్సాప్లో బిజీగా ఉండాల్సిన వాడివి, ఏదో ఫ్రెండ్స్తో ఉండాల్సిన వాడివి. దేవుడు నేను పిలిచాడు కనుక ఇక్కడికి వచ్చావు. ఈ మాటలు నీకు వినిపించాడు. నేను ప్రేమిస్తున్నాడు తమ్ముడు. ఈ యొక్క క్రిస్మస్లో నీ హృదయపు తలుపులు తీసి నువ్వు ఎటువంటి వాడివైనా పర్వాలా, యేసు నా గుండెల్లో పుట్టు ప్రభు అంటే ఆయన పుట్టడానికి, సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండగా నీ హృదయపు తలుపు తీస్తావా? యేసయ్య బ్రతిమాలుతున్నాడు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నేను తప్పించేవాడు ఎవడు తమ్ముడు? ప్లీజ్ బతిమాలుతున్నాడు. దేవుడికి ఆహ్వానిస్తూ నీ హృదయపు తలుపు తీస్తూ ఈ చిన్న మాట పలుకుతావా? మమ్మల్ని బహుమిక్కిలిగా ప్రేమించారు మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఈ రాపర్ల గ్రామాన్ని మీరు ప్రేమించారు. ఈ రాపర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేమించారు. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు ప్రేమించారు. అందుకే సువార్తలు, శుభవార్తలు తెలియచేశారు ప్రభా. ఈ మాటలు విని ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి లోకములో ఉన్నా, ఎటువంటి చీకటిలో ఉన్నా హృదయపు తలుపులు తీసి యేసో నా హృదయంలో జన్మించని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే వారందరి హృదయాల్లో జన్మించి ఆ క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదాన్ని, క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని, క్రిస్మస్లో ఉన్న వెలుగును, క్రిస్మస్లో ఉన్న సమాధానాన్ని, క్రిస్మస్లో ఉన్న దీవెనను మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో
నీ సమాధానాన్ని ఉంచండి. ప్రతి బిడ్డలో నీ ఆనందాన్ని ఉంచండి. తండ్రి, ఎంతో ప్రయాసపడిన కష్టముతో ఉన్న ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసిన దైవజనులను, వారి కుటుంబాన్ని, సంఘస్థులను మరి బహుగా దీవించండి. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి. నూతన ఆత్మను తీసుకురండి. అనేక మందిని ప్రభా సంఘంలోనికి చేర్చి బహుగా ఈ పరిచయను ఫలింపచేయమని, నువ్వు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ నీ బలిష్టమైన బాహులకి అప్పగిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అక్క, అమ్మ, ఏదన్నా ఒక 10 నిమిషాలు ఎక్కువైనా మన్నించాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులు మరి మనం ఆహ్వానించగానే తప్పక ఈ డేట్ మనకిచ్చి మరి సెమీ క్రిస్మస్లో పాల్గొని చక్కటి వాక్యం అందించినటువంటి అశోక్ నా ప్రత్యేక బృందాలు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో పిల్లలను కొంచెం తీస్తే, ఇది చిత్రం కా అనే పాటకు పిల్లలు కొరియోగ్రఫీ చేయడానికి ప్రజ్ఞ వాళ్ళు త్వరగా రమ్మని కోరుచున్నాం.